వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ అనుష కుమార్. మనతో పాటు ఉన్నారు డాక్టర్ అరుణ్ గారు, నెఫ్రాలజిస్ట్. సో ఈ మధ్య మనం చూస్తున్నాం కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళు పలానా ఆహారం తినొచ్చు, పలానా తినకూడదు, చాలా రకాల సజెషన్స్ ఉన్నాయి. అయితే వాటి మీద కొంచెం క్లారిటీగా ఒకసారి మాట్లాడదాం డాక్టర్తో. నమస్తే అండి. నమస్తే అండి. కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళు టమాటో తినొద్దు, లేకపోతే ఇంకోటి తినకూడదు, ఈ పలానా ఫుడ్ తింటే కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి, పెరుగుతాయి, ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం కదా. నిజంగా అసలు ఎలాంటి డైట్ పాటించాలి ఆల్రెడీ ఇష్యూ ఫేస్ చేస్తున్న వాళ్ళైతే? సో మనకి డైట్ విషయంలో మాట్లాడుకోవాలి అని అంటే కిడ్నీ డైట్ అనేది ఒకే డైట్ ప్రతి కిడ్నీ పేషెంట్కి అనేది కామన్ కాదు. ఒక్కొక్క కిడ్నీ పేషెంట్కి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళ కిడ్నీ దేని వల్ల సఫర్ అవుతుంది, దాన్ని బట్టి మనం డైట్ అనేది చెప్తూ ఉంటాం. ఒకవేళ ఫర్ సపోజ్ కిడ్నీ పేషెంట్ తనకి షుగర్ వల్ల కిడ్నీ పాడవుతే తనకి షుగర్ కంట్రోల్ పెట్టాలి, దానికి తగ్గట్టు డైట్ చెప్తూ ఉంటాము. బీపీ వల్ల పాడైతే దానికి తగ్గట్టు డైట్, లేదా కిడ్నీ స్టోన్స్ వల్ల పాడవుతుందంటే దానికి తగ్గట్టు డైట్ అనేది చెప్తూ ఉంటాం. బట్ ఓవరాల్గా డైట్ అనేది ట్రీట్మెంట్ కంటే ఎక్కువ డైట్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది కిడ్నీ డ్యామేజ్ని కంట్రోల్ చేయడానికి, డ్యామేజ్ ఎక్కువ అవ్వకుండా ఉండడానికి. సో డైట్ అనేది మనం యూజువల్గా విభాగాలుగా మనం డివైడ్ చేయవచ్చు. సో ఫస్ట్ థింగ్ అందులో మాట్లాడుకోవాల్సింది వాటర్ గురించి. సార్, ఒక కిడ్నీ పేషెంట్ ఎంత వాటర్ తాగాలి? చాలా డిఫికల్ట్ క్వశ్చన్ మనం ఆన్సర్ చేయడానికి. ఇది ఫస్ట్ ఒక నార్మల్ పేషెంట్ అనే కంటే నార్మల్ మనుషులు అంటే మీరు కానీ నేను కానీ యావరేజ్గా మనం ఒక 2.5 to 3 లీటర్స్ వాటర్ తీసుకుంటే సరిపోతుంది. అంటే ఫర్ సపోజ్ అదే మనం ఒక సమ్మర్లో ఉంటే ఇంకొంచెం ఎక్కువ, లేదా మనం బాగా ఎండలో పనిచేసే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ, లేదా ఇలా ఏసీలో కింద ఉండి వర్క్ చేసే వాళ్ళైతే కొంచెం తక్కువ తీసుకున్నా సరిపోతుంది. బట్ యావరేజ్గా 2 to 3 లీటర్స్ ఆఫ్ వాటర్ ఇన్ ఎ డే అనేది మనం రొటీన్గా రెగ్యులర్గా అందరికీ చెప్పే ఆన్సర్. బట్ ఇక్కడ ఏంటంటే చాలామంది ఏం చేస్తారంటే వాటర్ తీసుకోమనగానే అందరూ పొద్దున్నే 1 లీటర్ 2 లీటర్ తాగేసి మళ్ళీ జాబ్కి వెళ్ళిపోయి ఈవినింగ్ వచ్చేసి ఎప్పుడో తాగుతుంటారు. సో ఒక్కటేసారి వాటర్ ఎక్కువ తీసుకున్నా సరే బాడీకి అవసరం లేకపోతే కిడ్నీ దాన్ని ఇమీడియట్గా బయటకు పంపించేస్తుంది. సో వాటర్ అనేది 2 to 3 లీటర్స్ అనేది ఓవర్ ఎ డే ఈక్వల్గా డివైడ్ చేసుకొని తాగాల్సి ఉంటుంది. అదే కిడ్నీ పేషెంట్స్ వరకు వచ్చేసరికి ఇది కొంచెం చేంజ్ అవుతుంది డిపెండింగ్ ఆన్ ద స్టేజ్ ఆఫ్ కిడ్నీ డిసీజ్. స్టార్టింగ్ స్టేజెస్లో అంత వాటర్ రెస్ట్రిక్షన్ ఏమి ఉండదు. సో వాళ్ళు నార్మల్గా మనలాగేనే 2 లీటర్స్ ఆర్ 3 లీటర్స్ వాటర్ తీసుకుంటే సరిపోతుంది. బట్ యాజ్ ద కిడ్నీ ప్రాబ్లం పెరుగుతున్న కొద్దీ, ఎస్పెషల్లీ ఫైనల్ స్టేజెస్ 4th స్టేజ్ కానీ 5th స్టేజ్లో కానీ ఉన్నప్పుడు వాళ్ళని వాటర్ అనేది తగ్గించమని చెప్తాం. చాలామంది పేషెంట్స్ నాతోటి ఆర్గ్యూ చేస్తారు, సార్ కిడ్నీ పేషెంట్ అవుతే వాటర్ ఎక్కువ తీసుకోవాలి కదా సార్, మీరేంటి వాటర్ తక్కువ తీసుకోమని చెప్తున్నారని చెప్పేసి. ప్రాబ్లం ఏంటంటే ఒక్కసారి కిడ్నీ వీక్ అవుతున్నప్పుడు మనం ఎక్కువ వాటర్ తాగితే ఆ అవసరం లేని వాటర్ బయటికి పంపించడానికి వీక్ ఉన్న కిడ్నీ ఇంకా ఎక్కువ పనిచేయాల్సి ఉంటుంది. అండ్ ఆ ప్రాసెస్లో కిడ్నీ ఇంకా ఫాస్ట్గా డ్యామేజ్ అవ్వడము, అండ్ కిడ్నీ వీక్ ఉండడం వలన ఆ వాటర్ని బయటికి పంపించలేక లోపలే ఉండిపోయి వాపులు, ఆయాసం రావడం, ఇదంతా వాటర్ తోటే అవుతుంది. సో ఫైనల్ స్టేజెస్లో ఉన్న వాళ్ళకి మాత్రం తక్కువ వాటర్ తీసుకోమని చెప్తాము. స్టార్టింగ్ స్టేజెస్లో ఉన్న వాళ్ళకి నార్మల్గా వేరే వాళ్ళు ఎలా తాగుతారో అలానే తీసుకోమని చెప్తాము. అదే ఒక కిడ్నీ పేషెంట్ స్టోన్స్ వల్ల డ్యామేజ్ అవుతూ ఉంటే మాత్రం వాటర్ ఎక్కువ తీసుకోమని చెప్తాం. సో ఇది ఫస్ట్ వాటర్. సెకండ్ వచ్చేసి మనం సాల్ట్ గురించి మాట్లాడుకోవాలి. నార్మల్గా ఒక నార్మల్ మనిషి ఒక రోజుకి యాజ్ పర్ గైడ్లైన్స్ సాల్ట్ ఎంత తీసుకోవాలి అంటే 5 గ్రాముల ఉప్పు మాత్రమే తీసుకోవాలి. అంటే 5 గ్రాముల ఉప్పా సార్, ఇది ఎలా మనం కొలుస్తామని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు. సో ఫర్ సపోజ్ ఒక ఇంట్లో 4 ఉన్నారు, ఒక మనిషి రోజుకి 5 గ్రాములు మాత్రమే ఉప్పు తీసుకోవడానికి అని చెప్తాం. సో అంటే ఒక మనిషి 5 గ్రాములు ఒక రోజుకి తీసుకుంటే ఒక నెలకి ఆల్మోస్ట్ 150 గ్రాములు అవుతుంది. 30 రోజులు ఇంటూ 5 గ్రాములు. అదే ఒక ఇంట్లో 4 ఉంటే 150 గ్రాములు ఇంటూ 4 అంటే 600 గ్రాములు, అంటే ఇంచుమించుగా దగ్గర ఒక 1/2 kg సాల్ట్ మాత్రమే వాడమని చెప్తాం. బట్ మన ఇండియన్ పాపులేషన్లో ఎస్పెషల్లీ మన ఆంధ్ర, తెలంగాణలో ఉప్పు బాగా అలవాటు. ఏమున్నా పచ్చడి ఉండాలి, పికిల్స్ ఉండాలి, అప్పడాలు ఉండాలి, ఇవన్నీ ఉండాలి. సో యావరేజ్గా మనం ఒక స్టడీ చేస్తే మన ఎస్పెషల్లీ ఆంధ్ర అండ్ తెలంగాణ పాపులేషన్ వాళ్ళు రోజుకి 10 నుంచి 15 గ్రాములు ఉప్పు తీసుకుంటున్నారు, చాలా హెవీ. సో ఈ ఉప్పు మనకేమవుతుంది అంటే అల్టిమేట్గా ఆ ఉప్పు అనేది బాడీ లోపలికి వెళ్ళినప్పుడు ఆ ఎక్స్ట్రా ఉప్పు వల్ల మన బాడీలో బ్లడ్ ప్రెషర్ పెరిగిపోవడము,
కిడ్నీ పైన లోడ్ పడడము, కిడ్నీ డ్యామేజ్ జరగడం అనేది జరుగుతుంటుంది. సో ఒక నార్మల్ మనిషి 5 గ్రాములు ఉప్పు తినమని చెప్తే అదే కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి 3 గ్రాములు మాత్రమే తినమని చెప్తాం. సో 3 గ్రాములు అంటే ఒక నెలకి 90 గ్రాములు, అంటే దగ్గరగా హాఫ్ ప్యాకెట్లో హాఫ్లో హాఫ్ అని చెప్తాము. సో ఇలా మనము మెజర్ చేసుకొని సాల్ట్ ఇంటేక్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. థర్డ్ థింగ్, సార్ కిడ్నీ పేషెంట్ ప్రోటీన్ ఫుడ్ తినొచ్చా అని చెప్పేసి అడుగుతారు. అగైన్ మనకి ఒక మనిషి ఒక 60 కేజీలు ఉంటే లెక్క ప్రకారము 1 గ్రామ్ పర్ కేజీ, అంటే 60 కేజీలు ఉంటే 60 గ్రాములు ప్రోటీన్ తీసుకోవాలి. ఇది నార్మల్ మనిషికి. అదే కిడ్నీ పేషెంట్ వరకు వచ్చేసరికి మనం ప్రోటీన్ ఫుడ్ కొంచెం తక్కువ చేసుకోమని చెప్తాం. అంటే 60 కేజీలు ఉంటే 60 గ్రాముల బదులు 40 నుంచి 50 గ్రాములు మాత్రం వరకే తీసుకోమని చెప్తాం. కాకపోతే ఇందులో మనకి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రోటీన్ కూడా 2 రకాలు, వెజిటేబుల్ ప్రోటీన్, నాన్ వెజిటేబుల్ ప్రోటీన్. మనకి మేజర్గా కిడ్నీ పైన డ్యామేజ్ జరిగేది నాన్ వెజిటేబుల్ ప్రోటీన్ వల్ల. సో నాన్ వెజ్ ప్రోటీన్ అనేది తగ్గించుకొని వెజ్ ప్రోటీన్ అనేది తీసుకోమని చెప్తాము. నాన్ వెజ్ అంటే అందులో ఎగ్ కానీ, చికెన్ కానీ, ఫిష్ కానీ, మటన్ కానీ అన్నీ ఇంక్లూడ్ అవుతాయి. అలా అని చెప్పేసి నాన్ వెజ్ కంప్లీట్గా మానేయాలంటే కంప్లీట్గా మానొద్దు. కొంచెం ఎంతవరకు అయితే అంతవరకు తగ్గించుకుంటే కిడ్నీ పైన లోడ్ అనేది తగ్గుతుంది. దెన్ ఫోర్త్ థింగ్ ఏంటిది అనంటే చాలామంది అడుగుతారు, సార్ నాకు కిడ్నీ ప్రాబ్లం ఉంది, టొమాటో తినొచ్చా, అవును, పాలకూర తినొచ్చా, ఇవి తింటే కిడ్నీ పాడవుతుంది అంటున్నారు కదా అని అంటే అది కంప్లీట్గా మిత్ అండి, అది కంప్లీట్గా తప్పు. మన ప్రాబ్లం బట్టి మన డైట్ ఉంటుంది. మీరు చాలామంది పేషెంట్స్ అడిగేది పాలకూర తినొచ్చా అనేది. పాలకూరలో మేజర్గా ఆక్సలేట్ అనే పదార్థం ఉంటుంది. సో దానివల్ల మన కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవుతాయి. సో ప్రతి కిడ్నీ పేషెంట్ పాలకూర తినొద్దని కాదు, ఓన్లీ ఎవరైతే కాల్షియం ఆక్సలేట్ అనే కిడ్నీ స్టోన్స్ వల్ల కిడ్నీ పాడయ్యిందో వాళ్ళు మాత్రమే పాలకూరకి దూరంగా ఉండాలి. అండ్ పొటాషియం అనేది ఇంకొక పదార్థం ఒకటి ఉంటుంది, అది కూడా హెవీ మోతాదులో కిడ్నీ పేషెంట్స్ తీసుకోవద్దు. సో పొటాషియం ఎక్కువ ఉండేటిది మనకి ఈ టొమాటోలో, ఫ్రూట్స్లో. సో అందుకనే మనకి పేషెంట్ని బట్టి ఫుడ్ అనేది డివైడ్ అవుతుంది. స్టార్టింగ్ స్టేజెస్లో అంత ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఏం చేయాల్సిన అవసరం లేదు. అంటే మీకు షుగర్ ఉంటే దాన్ని బట్టి మీ ఫుడ్ అనేది కంట్రోల్ చేసుకుంటే సరిపోతుంది. కిడ్నీకి స్పెసిఫికల్గా ఫుడ్ అనేది ఏమీ ఉండదు స్టార్టింగ్ స్టేజెస్లో. ఈ రెస్ట్రిక్షన్స్ ఆ రెస్ట్రిక్షన్స్ అనేవి ఏమి ఉండవు. బట్ లేటర్ స్టేజెస్కి వెళ్ళేసరికి మాత్రము, ఎస్పెషలీ ఇంకా కిడ్నీ అనేది 80% 90% డ్యామేజ్ అయినప్పుడు మాత్రము నాన్ వెజ్ ప్రోటీన్ అనేది తగ్గించమని చెప్తాము. పొటాషియం ఎక్కువ పదార్థాలు లైక్ ఫ్రూట్స్ కానీ, టమాటో కానీ, పాలకూర కానీ ఇలాంటివి పొటాషియం ఎక్కువ పదార్థాలు కొంచెం తక్కువ చేసుకోమని చెప్తాము. అండ్ చాలామంది అడుగుతూ ఉంటారు, సార్ నాకు కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయ్యాయి, అందుకే నేను టమాటో, పాలకూర కంప్లీట్గా మానేశాను. కాన్సెప్ట్ అనేది స్టోన్ ఫామ్ అవ్వడం అనేది టమాటో, పాలకూరలో ఉండే ఆక్సలేట్స్ వల్ల కాదు. స్టోన్ ఫామ్ అవ్వడం అనేది మన బాడీలో ఉండే వాటర్ లెవెల్స్ తక్కువ ఉండడం వలన. సో మీరు వాటర్ లెవెల్స్ ఎక్కువ తీసుకొని ఏ ఫుడ్ తీసుకున్నా సరే మన బాడీలో స్టోన్ అనేది ఫామ్ అవ్వదు. ఎప్పుడైతే వాటర్ లెవెల్ తక్కువ చేసుకొని ఈ ఆక్సలేట్స్ కానీ, యూరిక్ యాసిడ్ కానీ ఎక్కువ ఉండే పదార్థాలు తీసుకున్నామో అప్పుడే కిడ్నీలో స్టోన్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందుకే ప్రతి డైట్ అనేది పేషెంట్ స్పెసిఫిక్, ఎవరెవరి అవసరాలకి తగ్గట్టు వాళ్ళకి ఇంతకుముందు ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అన్న దాన్ని బట్టి మన ఫుడ్ ఇంటేక్ అనేది డివిజన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే డాక్టర్, ఎక్కువగా మనం డయాబెటిక్ పేషెంట్స్లో కిడ్నీ ఇష్యూస్ చూస్తూ ఉంటాం. సో వాళ్ళకి కిడ్నీస్ డ్యామేజ్ అవ్వకుండా ఎలాంటి జాగ్రత్తలు ముందు నుండి పాటిస్తే ఆ ప్రాబ్లం వరకు వెళ్లకుండా ఉంటారు? సో మనకి డయాబెటీస్ అనేది లీడింగ్ కాజ్ ఆఫ్ కిడ్నీ ప్రాబ్లం. 100కి 100 మందికి కిడ్నీ ప్రాబ్లం ఉంటే అందులో 30-40 మందికి షుగర్ వల్లనే కిడ్నీ అనేది డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. అలా అని చెప్పేసి ప్రతి షుగర్ పేషెంట్ వస్తే కిడ్నీ ఖచ్చితంగా డ్యామేజ్ అవుతుందా అంటే ఆన్సర్ ఈజ్ నో. ఎవరైతే షుగర్ కంట్రోల్లో చేసుకుంటారో, ఎవరైతే రెగ్యులర్గా టెస్ట్ చేసుకొని కిడ్నీ ప్రాబ్లం ఉందా లేదా అనేది ముందే ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్ ద్వారా కిడ్నీ ప్రాబ్లం ఉందా లేదా అనేది రెగ్యులర్గా ఎవరైతే చెక్ చేసుకుంటూ ఉంటారో వాళ్ళలో కిడ్నీ ప్రాబ్లం అనేది అసలు చూడం. ఎవరైతే షుగర్ కంట్రోల్లో పెట్టుకోరో అండ్ కిడ్నీ ప్రాబ్లం అనేది మనకి సిమ్టమ్స్ ఉండవు కాబట్టి ఓన్లీ వే టు ఐడెంటిఫై ఈస్ బై డూయింగ్ ఎర్లీ టెస్టింగ్. సో దానికోసము చిన్నగా బ్లడ్ టెస్ట్
ఇంతకుముందు చెప్పినట్టు మనకు 2 టెస్ట్ ద్వారా మన కిడ్నీ బాగుందా లేదా, ఈవెన్ షుగర్ పేషెంట్కైనా ఎవరికైనా సరే ఈ 2 టెస్ట్ ద్వారా మనకి కిడ్నీ ప్రాబ్లం ఉందా లేదా అనేది ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మనము యూరిన్ టెస్ట్, అందులో యూరిన్ ద్వారా ప్రోటీన్ కానీ బ్లడ్ కానీ లీక్ అవుతుందా అని చూసుకోవడము. రెండోది గ్లోమరులర్ ఫిల్ట్రేషన్ రేట్, అంటే సీరం క్రియాటినిన్ అనే బ్లడ్ టెస్ట్ ద్వారా జిఎఫ్ఆర్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాము. ఈ గ్లోమరులర్ ఫిల్ట్రేషన్ రేట్ కనుక మనకి 90 అబవ్ ఉంటే మనకి కిడ్నీస్ బాగానే ఉన్నట్టు, ఏం ప్రాబ్లం లేనట్టు. బట్ రెగ్యులర్గా ఎవ్రీ డయాబెటిక్ పేషెంట్ ఎవరైతే ఉన్నారో ఇయర్లీ వన్స్ ఈ 2 టెస్ట్ అనేవి ఖచ్చితంగా చేయించుకోవాలి. దాని ద్వారా మనం ప్రాబ్లం అనేది రాకుండా ముందే ఐడెంటిఫై చేసి ఒకవేళ వస్తే ఎర్లీ స్టేజెస్లో ట్రీట్మెంట్ చేసుకుంటే దాన్ని కంట్రోల్లో పెట్టవచ్చు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్.